ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన భక్తుల సందడి. తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పాల్గొన్న పలువురు మంత్రులు. తెలంగాణ రాష్ట్రంలో ఆగని వర్షం. వరదలకు కొట్టుకుపోయిన కార్లు. సహాయక చర్య చేపట్టిన అధికారులు. నేడు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఘనంగా వినాయక చవితి వేడుకలు. గణనాథుడికి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చిన జగన్. ఆర్టీసీ బస్సులో ఆటో డ్రైవర్ల భిక్షాటన. తమ సమస్యలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్. దొంగ ఓట్లతో గెలవలేదని నిరూపించుకోండి అంటూ సూచన. గణపతి పూజలో సీఎం రేవంత్ దంపతులు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని పూజ చేసిన దంపతులు. ఖైరతాబాద్లో కొలువుదీరిన బడా గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వర్షం కురుస్తున్నప్పటికీ భక్తుల తాకిడి అధికంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శ్రీ విశ్వశాంతి మహాగణపతి రూపంలో విగ్రహాన్ని రూపొందించారు. కుడివైపున శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు, ఎడమవైపున ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జలమ్మ ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చారు. తొలి పూజ చేయబోతున్నారు ఖైరతాబాద్ గణేశుడికి. ఈసారి గణేష్ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తులో 28 అడుగుల వెడల్పుతో బడే గణేష్ కొలువుదీరాడు. తొలి పూజ జరగనుంది. ఈ పూజా కార్యక్రమాలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యిన దృశ్యం మనం చూస్తున్నాం. గణేష్ దగ్గర ఏర్పాట్లను గవర్నర్ గారు మొదటి పూజ వారికి స్వాగతం సుస్వాగతం. కొడుతున్నాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలుగుతుంగుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరద నీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. అలాగే కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగేసింది. నమస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము. జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు. బండ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి, అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు. దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ బంద్ చేసుకొని ప్రజలంగా ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాము.
मामा वो जरा बात भी मानो को अरे काय विषय का अपने ఇది నార్సింగ్ ఇచ్చారు హాస్పిటల్ దాటిన తర్వాత వల్వాపూర్ రోడ్ అది మునిగిపోయి మొత్తం రోడ్ మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్. కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో. పాపం అది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత ఈ అయిపోయినాయి అటేమో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దయింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. మనోభీష్టఫలసిద్ధిరస్తు. सत्यासन्तु यजमानस्य कामाः ఓం సహనా భవతు सहनो भुनक्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै तुष्शान्तिः భవతు సహనో భునక్తు सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शान्तिः शान्तिः वक्रतुंड महाकाय మత్వా విఘ్నేశ్వర పదవి యొక్క ప్రతిష్ఠిత రాష్ట్ర దేశీయ ఉన్నత నమో వయం వై శివాయ కుర్మహే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధ క్షమ్యత మమ సహ కుటుంబస్య క్షేమ స్థిత విఘ్నేశ్వర సిద్ధిరస్తు. సకల మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నగరంలోని అన్ని వీధుల్లో గణాధిపతులు కొలువు తీరుతున్నారు. రకరకాల గోటప్పులతో గల్లీకా గణేష్లు అదరగొడుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో కూడా వినాయకుడు కొలువు తీరడం ఈసారి హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగరంలోని గోషామహల్ నియోజకవర్గంలోని అఘపురలో తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి గెటప్ లో వినాయకుడిని రూపొందించారు. అయితే అక్కడికి ఇక్కడ కూడా ఇచ్చిన రెండే ఇప్పించాం కదా ఆగే అన్ని అన్ని ఎన్ని ఇచ్చారా? అయితే ఎప్పుడు ఇచ్చారు? పొద్దున్నే చూడకూడదు తెప్పించి అదే మహిళలకు ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల పాలిట శాపంగా మారిందంటూ ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం ఏటిగట్టు సెంటర్లో నిరసన తెలుపుతూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కె శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు తమ పరిస్థితి ఉందన్నారు. Come on.
ఈ రోజు నుంచే పడిందండి మాకు ఎఫెక్టివ్ ఫస్ట్ రోజు నుంచే. దీనివల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు మరి ఎవరికి చెప్పాలో మాకు కూడా అర్థం కాని పరిస్థితి. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాను నిజాయితీగా గెలిచానని భావిస్తే తన నియోజకవర్గంలో ఓట్ల సరళిపై విచారణ జరపాలని ఎన్నికల కమిషన్ కు కోరాలని కరీంనగర్ ఎండీ బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. దొంగ ఓట్లపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తే బండి సంజయ్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. నేను చెప్తున్నాను, మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం, ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాఠీ చార్జీ దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడమైంది? గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్లాడుతున్నాం, నిరంతరం కొట్లాడుతున్నాం. బైన్సాప్పుడు ఎన్నికల్లో ఆయన కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప గుడి, అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి. దర్శనాల వల్ల పోలేని పరిస్థితి. లాస్ట్ ఏం చేస్తుంది? వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుంది? వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే. బండి సంజయ్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఎన్నికల కమిషన్ కు రాసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో, మొన్ననే కరీంనగర్ ఒక 40 ఓట్లు ఒక ఇంట్లో ఉన్నటువంటి అవి కూడా మళ్ళీ మీరు మతం పేరు దొరుకుతుంది, ముస్లింలో హిందువుల ఇళ్లలోనే చిన్న కుటీరంలో 40 ఓట్లు ఉన్నటువంటి సంఘటన బయటికి వచ్చినటువంటి పరిస్థితి. అటువంటి అంశాలు బయటికి తేవడానికి బండి సంజయ్ గారు సాక్షాత్తు నేను నిజంగానే దొంగ ఓట్లతో గెలవలే, దొంగ ఓట్లకు వ్యతిరేకం అన్నట్టయితే ఎన్నికల కమిషన్ ఒక లేఖ రాయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా అక్షింతల పేరు మీద, శ్రీరాముడి పేరు మీద ఎన్నికల రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఇలా బండి సంజయ్ గారిని కోరుతా ఉన్నాం. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మీరు ఎదిగినారు కాదని ఎవరు అనడంలే. కానీ ఈరోజు ఎన్నికల సందర్భంగా మీరు వాడినటువంటి అంశాలు, ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని తొలగిస్తే ఇదే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా అనేక మంది బీసీ నాయకులం మావుని ఎట్లా తొలగిస్తారా బలహీన వర్గాల బిడ్డనని నీకు సానుభూతిగా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకో. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి 42% రిజర్వేషన్లు చట్ట పద్ధతితో ఎట్లా అని అనేక రకాల ప్రక్రియల ద్వారా కార్యక్రమం జరిపితే మతం పేరు పెట్టి అడ్డం పెట్టి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తా ఉన్నాం. ఇలా నీ పార్టీని ఒప్పియలేక లేదా ఇంకెక్కడ అడ్మిషన్లకు సంబంధించి చాలా వ్యత్యాసం జరుగుతున్నా అందరూ కూడా ఎవరైనా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశం ఉపయోగించుకుంటారు. ఇలా ఒకటే బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా
క్షేత్రస్థాయిలో ప్రతి 150 ఇళ్లకు ఒక సర్వే చేసి దాన్ని మొత్తం క్రోడీకరించి సబ్ కమిటీ రివ్యూ చేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చర్చించినాడు. మీ శాసనసభ్యుడు పాయల్ శంకరి గారు కూడా చెప్పినాం, వారు కూడా కన్విన్స్ అయ్యారు. ఇక్కడ మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ లేదు, మన బిల్లులో ఆ ప్రస్తావన లేదు, మన మతపరమైనటువంటి లెక్కలు తీయలేదు అని చెప్పడం జరిగింది. నేను చెప్తున్నాను, మేము ఎన్నికలు ఉన్నా వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీతా దంపతులు జూబ్లీ హిల్స్ లోని వారి నివాసంలో ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు సీఎం దంపతులతో పాటు కుటుంబ సభ్యులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ పూజా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కూతురు నైమిషాద్ రెడ్డి దంపతులు, సీఎంఓ సిబ్బందితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆ గణనాథుడిని ప్రార్థించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి మణిమకుంటం ఖైరతాబాద్ మహాగణపతి. ప్రతి ఏడాది ఏదో ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సాక్షిగా ఓ అద్భుతం చోటు చేసుకుంది. మహాగణపతి దర్శనం కోసం వచ్చి క్యూ లైన్ లో నిల్చున్న ఓ గర్భిణీకి ఉన్నట్టుండి పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన ఉత్సవ కమిటీ సభ్యులు సదరు గర్భిణిని పక్కనే ఉన్న హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా అక్కడ ప్రసవించింది. అనంతరం తల్లి బిడ్డను పరీక్షించిన వైద్యులు ఇద్దరు క్షేమమని ప్రకటించారు. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రోజు ముజఫర్పూర్ లో జరిగిన కార్యక్రమంలో ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. రాహుల్ గాంధీ స్వయంగా బైక్ నడపగా ఆయన సోదరి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వెనుక కూర్చొని ప్రయాణించారు. అన్న చెల్లెళ్లు ఇద్దరు ఒకే బైక్ పై ర్యాలీలో పాల్గొన్న ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
వినాయక చవితికి తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. వేలాది గణపతులు పూజలు అందుకునేందుకు ముస్తాబయ్యారు. వివిధ రూపాల్లో ఉన్న గణపతులు ఇప్పటికే మండపాల్లో కొలువుదీరారు. బుధవారం ఉదయం నుంచి 9 రోజుల పాటు గణనాథులు పూజలు అందుకోనున్నారు. దీంతో తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నా. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలగజేయాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.